హాయ్ ఫ్రెండ్స్. ముందు వీడియోలల్లో మనం డాట్స్ వేసుకునే విధానం అయిపోయింది. ఇప్పుడైతే మనం క్రాస్ పట్లు వేసుకునే విధానం చూసుకుందాము. దాన్ని వేసుకునే ముందు మనకు కొంచెం డాట్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అదైతే కట్ చేసుకోవాలి నీట్గా. రెండుటికి అలాగే కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి డాట్స్ వేసుకునేటప్పుడు కొంచెము క్రాస్గా వచ్చేస్తుంది, అది భయపడద్దు అస్సలు. కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సమానం వచ్చే వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే క్రాస్ పట్టీలు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఎవరన్నా కావలిస్తే కామెంట్ చేయండి. నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్. క్రాస్ పట్టీలు అటాచ్ చేసి పెట్టుకున్నా. మీకైతే చూపిద్దాము. మరి మొన్నటి వరకు అయితే డాట్స్ అయితే చూపించేశాను కదా, ఇప్పుడు క్రాస్ పట్టీలు చూపిద్దామని అయితే అనుకొని క్రాస్ పట్టీలు చూపిస్తున్నాను. షాప్లో వాళ్ళు కూడా కంటిన్యూగా వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇక అవుతుంది కదా అక్క, డాట్స్ అయితే వేయడం వచ్చేసింది. 2-3 సార్లు చూసేసరికి కొంచెం క్రాస్ పట్టి కూడా చూపించండి అక్క అంటే సరే అని చూపిస్తున్నాను. మనం ఏ క్రాస్ పట్టి దాంది అలాగే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు ఉల్టా సీదా చూసుకోవాలి. ఫస్ట్ కంపల్సరీ ఉల్టా సీదాలు అనేటివి ఉంటాయి కదా, అది పెట్టుకొని మళ్ళీ కొంచెం లాస్ట్కు చివరికి కొన మాత్రం వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టకుండా వేస్తే ఎక్కువ తక్కువ అవుతుంది, ఆ స్ట్రేట్గా రాదు. రాకపోవడం వల్ల కట్ చేస్తే మన కుక్స్ పట్టి కాజా పట్టి టైట్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఎక్కువైంది కదా అని మనం కట్ చేసేస్తాము. పైన పార్ట్ ఎక్కువ అవుతుంది. క్రాస్ పట్టి ఎక్కువైతే చిన్నగా అవుతుంది, ఉక్స్ పట్టి పెద్దగా అయితే మనకు టైట్ అయిపోతుంది. ఆ రెండు గమనించుకొని కొంచెం క్రాస్ పట్టి ఎక్కువ పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టు మందం ఎగ్జాక్ట్గా కుట్టుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, మీకు ఒక్కటైతే నేను మీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కారు అస్సలు. మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ చిన్నగా ఫాలో కండి అంతే, ఇంకా వేరే ఏముండదు. మనం కుట్టు మాత్రం టెన్షన్ మందం కంపల్సరీ వదలాలి. నేను ఈ మధ్యకాలంలో వీడియోలు అయితే మిషన్ రిపేర్ కానీ, మిషన్ థ్రెడ్ పెట్టడం కానీ మీకు ఏదైనా చూపిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. చూసేవాళ్ళే నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు అని అయితే నేను చెప్తున్నాను. ఓకే, మళ్ళీ మనం ఒక క్రాస్ పట్టి అయిపోయింది కదా, ఈ రెండో క్రాస్ పట్టి కూడా ఇలాగే, అంటే ఒక క్రాస్ పట్టి ఏమో పైనకు వస్తుంది, ఒక క్రాస్ పట్టి ఏమో కిందికి వస్తుంది. అంటే కుడి ఎడమ కదా, అలాగే వస్తుంది. అలాగే కింద పెట్టుకొని పైన క్లాత్ దాన్ని కంపల్సరీ డాట్ వేసుకునేదాన్ని సమోసాలాగా ఫోల్డ్ చేసుకొని షేప్ అనేది అలా సమోసాలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. టెన్షన్ మాత్రం వదలాలి. కుట్టు ఎంత బాగా వదిలితే అంత ఫినిషింగ్ వస్తుంది. ఎక్కువ వదలమన్నది కదా అని ఏదో ఇంకా మళ్ళీ 1 ఇంచో 1/2 ఇంచో వదలకండి. టెన్షన్ అంటే పాదం ఉంటుంది కదా, నేను ఇంతకుముందు వీడియోలలో చాలా చెప్పినా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎగ్జాక్ట్గా ఒకటే రకము మీకు వదలటానికి రావాలి మిషన్ అంటే ఒక క్లాత్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, అలా కుట్టడం వల్ల మనకు ముందు భాగము పైన పాటు క్రాస్ పట్టి ఎంత సమానం వచ్చింది. మరి కొంచెం అటు ఇంటూ కట్ చేసుకోవచ్చు, కానీ నార్మల్గా ఎక్కువ వస్తే మాత్రం టైట్ అయిపోతుంది. ఎక్స్ట్రా సైడ్ ఉన్న క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోండి, మీకు నీట్గా అనిపిస్తుంది. ఇలాగ రెండు వైపులా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ మనం క్రాస్ పట్టి ఎలా కుడతామో అలా కుట్టుకుంటూ వద్దాము. అయితే మీకు చెప్పే ముందు ఇదే టిప్ ఫాలో కావాలని చెప్తాను కదా, ప్రతి దాంట్లో టిప్ ఫాలో కండి. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను చాలా కుట్టడం వల్ల, ఇలా కుట్టడం వల్ల కుడుతున్నదేమో మాకైతే రాదేమో అని అనుకుంటారు కదా, అదేం కాదు. నేను కూడా 20 సంవత్సరాల కుట్టిన కుట్టు ఇప్పుడు కుట్టట్లేదండి. ఎందుకంటే ఫినిషింగ్ అంటున్నారు, ఇప్పుడు బోటిక్ స్టైల్ అంటుంటారు. ఎవరికైనా సరే చేస్తుండగానే పని ఎక్కువ వస్తుంటుంది, చేయగలుగుతాము. మనం అప్పుడు కుట్టే కుట్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో అది ఇది వచ్చి కూడా వేరే ఉన్నాయి. మాకు అప్పుడు చెప్పేవాళ్ళు ఉండకపోదురు, ఫోన్ కూడా ఉండకపోతుండే. ఎవరికన్నా పోయి అడిగితే వాళ్ళ దగ్గర నేర్చుకున్నది తప్ప మనం ఇలా ఫోన్లో చూసుకొని కుట్టాలన్నది మాత్రం ఎవ్వరు చెప్పలేరు ఫ్రెండ్స్. మాకు మీలాగా మీకు ఇప్పుడు అన్నీ ఉండంగా నేర్చుకోలేకపోతున్నారు మాకు అనిపిస్తుంటుంది. చెప్పేవాళ్ళు ఉంటారు, యూట్యూబ్లో వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, మీకు అందరు ఉంటారు. మాకైతే అట్లా ఎవ్వరూ లేకపోయిండ్రు ఫ్రెండ్స్. మేము ఎంత బాధపడే వాళ్ళము. ఈవెన్ ఒక చీర పీకో వేయాలన్నా కానీ ఆ పీకో పాదంను చూసి ఏ పాదం పెట్టాలి, ఎలా ఫోల్డ్ అవుతుంది అనేది కూడా మీకు ఇప్పుడు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు వచ్చేస్తుంది. మాకు ఆ టైంలో రాలేదు. నేను ఇంత యూట్యూబ్ చూస్తుంటాను కానీ నాకు కూడా ఇప్పుడు షాప్లోకి వచ్చేవాళ్ళు, అక్క మాకు ఈ డిజైను ఆ డిజైను, ఈ స్లీవ్స్ ఆ స్లీవ్స్ అని అంటారు కదా, అంటేనే తప్ప మేము యూట్యూబ్ చూస్తా కానీ నాకు కూడా యూట్యూబ్ చూడడానికి టైం ఉండదు. ఎందుకంటే ఎంత కష్టం అండి మాకు యూట్యూబ్లో మీకు వీడియోలు పెట్టాలంటే. ప్రొద్దున మనం రెడీ అన్ని పనులు చేసుకొని షాప్కి వెళ్ళి పనులు చేసుకోవాలి. షాప్లో
వాళ్ళను క్లాసులు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళని చూడాలి. సరే మీకు ఎందుకక్క ట్రైనింగ్ క్లాసులు, మీకు ఇబ్బంది పడకుండా వద్దు కదా, ఇదే చూసుకోవచ్చు కదా అంటే యూట్యూబ్లో మనీ రావట్లేదండి, అస్సలు మనీ రావట్లేదు. ఎందుకు అంటే ఇక వ్యూస్ పెరగాలి కదా, వ్యూస్ అయితే పెరగట్లేదు. అందుకనే చెప్తున్నాను. మీకు ఎవరన్నా నా గురించి ఒక 10 మందన్నా వెయిట్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ తోటి నేను యూట్యూబ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. చూడండి మనకు రాసిపట్టి అయితే కుట్టడం అయిపోయింది. ఎంత నీట్గా వచ్చింది. ఇలా ఉల్టా తీసుకోవాలి. ఈ వర్క్ బ్లౌజ్ నాదే అండి. నేను ఇది చేసుకొని కూడా 5-6 నెలలు అయ్యింది. కుట్టడానికి టైం ఉండట్లేదు. అది కూడా కుడదామన్న టైము అస్సలు అయితలేదు. ఎందుకంటే షాప్కి వెళ్ళి క్లాసెస్ ఇచ్చి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి మీకు చెప్పి అప్లోడ్ చేయి ఏది వేయాలి, ఏది ఎలా చేయాలి అనేది అయితే అవుతుంది. నాకు చాలా కష్టమవుతుంది. ఓకే, మీకైతే నా మాటలన్నీ ఎలా అనిపించినాయో ఫ్రెండ్స్, నేనైతే ఈ ప్రకారంగా చెప్పాను. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, నాకు హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉక్స్ పట్టి కాజపట్టి ఎక్కువ తక్కువ అయిందనుకోండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను ఉక్స్ పట్టి కాజపట్టి వేసే విధానం చూపిస్తాను. అప్పుడు మీకు కట్ చేయాలన్నా అది ఎట్లా చేయాలి, కట్ చేస్తే పైన నెక్ పార్ట్ అయిపోయింది, క్రాస్ పార్ట్ అయిపోయింది, మరి కట్ చేస్తే ఎలా వస్తుంది అదైతే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. నాకు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మరి.